హాయ్ అండి. వెల్కమ్ టు థిరు అకాడమీ. ఇవాళటి మన వీడియో వచ్చేసి మీకు చూడగలని అర్థమై ఉంటుంది. స్ప్రింగ్ బూట్ యాక్చుయేటర్ డిపెండెన్సీ గురించి తెలుసుకుందాం. ఓకేనా? స్ప్రింగ్ బూట్ యాక్చుయేటర్ డిపెండెన్సీ అండ్ అసలు వాట్ ఈస్ యాక్చుయేటర్ అంటే ఈ డిపెండెన్సీని ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే మనకి రియల్ టైమ్ అప్లికేషన్ ఒకటి ప్రొడక్షన్ లైవ్ సర్వర్లో రన్ అవుతుంది అనుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ అప్లికేషన్ అప్ ఉందా డౌన్ ఉందా తెలుసుకోవాలి. హెల్త్ మెట్రిక్స్. ఓకే. ఒక అప్లికేషన్కి ప్రొడక్షన్ రెడీ ఫీచర్స్ని ప్రొవైడ్ చేయడానికి స్ప్రింగ్ బూట్ యాక్చుయేటర్ డిపెండెన్సీని యూజ్ చేస్తాము. దానికోసం వచ్చేసి ఈ డిపెండెన్సీని యాడ్ చేస్తాము pam.xml ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ సమ్ ఆఫ్ యాడ్ చేస్తాము. ఓకే, దానికోసం నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఆల్రెడీ మీరు ఈ అప్లికేషన్ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు, మైక్రో సర్వీసెస్ అప్లికేషన్లో. ఓకే, సేమ్ ఇక్కడ స్టూడెంట్ సర్వీస్లో నేను స్ప్రింగ్ బూట్ యాక్చుయేటర్ డిపెండెన్సీని యాడ్ చేశాను. ప్లస్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో ఈ ప్రాపర్టీస్ని యాడ్ చేశాను. అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్లో ఉంది, ఒకసారి చూద్దాము. అసలు ఏంటంటే మేనేజ్మెంట్ డాట్ ఎండ్ పాయింట్ డాట్ వెబ్ ఎక్స్పోజర్ ఇన్క్లూడ్, ఇందులో వచ్చేసి బై డిఫాల్ట్ ఆల్ ఎండ్ పాయింట్స్ అనేవి స్టార్ ఉంటే ఎక్స్పోజ్ అవుతాయి. బై డిఫాల్ట్ షట్ డౌన్ తప్ప అన్ని ఎనేబుల్ ఉంటాయండి స్ప్రింగ్ బూట్ యాక్చుయేటర్లో. ఓకే, అన్ని ఎక్స్పోజ్ అవుతాయి. హెల్త్ మెట్రిక్స్ ట్రూ ఇలా తీసుకున్నాను. ఓకే, వీటి గురించి తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంది కాబట్టి ఒకసారి రన్ చేద్దాము. పోర్ట్ వచ్చేసి 8091. పోస్ట్ మ్యాన్ లోకి వెళ్ళేసి ఒకసారి రన్ చేస్తాను. http:// localhost 8091/actuator. ఓకే, ఎండ్ పాయింట్ యూఆర్ఐ సెండ్ కొడుతున్నాను. ఓకే, మీకు రెస్పాన్స్ కనుక చూసినట్లయితే సెల్ఫ్ చాలా వచ్చాయి. ఇక్కడ ఎండ్ పాయింట్ యూఆర్ఎస్ అనేవి, హెల్త్ మెట్రిక్స్ అనేవి, ఇవన్నీ హెల్త్ మెట్రిక్స్. ఇవి బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఎక్స్పోజర్ వచ్చేసి స్టార్ ఇన్క్లూడ్, ఎక్స్పోజర్ ఇన్క్లూడ్ వచ్చేసి స్టార్ ఇచ్చాము. సో ఇవన్నీ మనకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ మీరు మనం ఒక్కొక్కటి గమనించినట్లయితే ఇది ఆల్రెడీ మనము ఈ యూఆర్ఎల్ క్లిక్ చేసాము. సర్క్యూట్ బ్రేకర్, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ షో చేస్తుంది. ఇది మైక్రో సర్వీసెస్ రిలేటెడ్ అప్లికేషన్ అని చెప్పాను చూసారా కదండి. సర్క్యూట్ బ్రేకర్స్ లో వచ్చేసి స్టూడెంట్ సర్వీస్ లో ఫెయిల్యూర్ రేట్ -1.0, షో కాల్ రేట్ మైనస్, ఫెయిల్యూర్ రేట్ థ్రెషోల్డ్ 50%. ఈ విధంగా మనం స్పెసిఫై చేస్తున్నాం. బఫర్ కాల్స్, ఫెయిల్డ్ కాల్స్ 0 ఉన్నాయి. ఈ విధంగా సర్క్యూట్ స్టేటస్ అనేది క్లోజ్డ్ ఉంది. ఇట్స్ రెడీ టు టేక్ రిక్వెస్ట్స్ అన్నట్టు, క్లోజ్డ్ మీన్స్. ఓకే, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది ఎండ్ పాయింట్ యూఆర్ఐ హెల్త్ మెట్రిక్స్ లో. ఓకే, ఇక్కడ మనకి గమనించినట్లయితే మనకి చాలా ఉన్నాయి, మనం కొన్ని మాత్రం చూద్దాము. ఓకే, బీన్స్ చూద్దాం ఫస్ట్. బీన్స్, ఇందులో ఉండేటువంటి బీన్స్ ఏమేమైతే ఉన్నాయి అని చెప్పననేసి చూపిస్తుంది. ఎండ్ పాయింట్ సర్వీస్ లో బీన్స్ వచ్చేసి జేపీఏ ప్రాపర్టీస్ ఒకటి యూజ్ చేసి ఉన్నాము. ఓకే, ఇన్స్టాన్స్ కుకీ, మనకి తెలియనివి కూడా చాలా ఉంటాయి. సో అందుకని చెప్పనని ఇవన్నీ ప్రొడక్షన్ లైవ్ సర్వర్లో ఎక్స్పోజ్ చేస్తారు అని అంటే సెక్యూరిటీ పరంగా చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఎనేబుల్ చేస్తారు. ఏంటిది అదంటే హెల్త్, సారీ ఇది కాదు, ఇది ఇక్కడ హెల్త్ చూసారా, ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాం. మనము అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత అప్లికేషన్ హెల్త్ సెక్ చూస్తాం కదండి, ఆ డౌన్ ఉందా అప్ ఉందా అని చెప్పననేసి, స్టేటస్ అప్ ఉంది అని చెప్పననేసి చూపిస్తారు. ఇక్కడ అప్ అండ్ రన్నింగ్ లో ఉంది కదండి, సో అందుకని చెప్పనని ఇక్కడ అప్ అని చెప్పనని షో చేస్తుంది. ఓకే, అదే విధంగా మనకి ఇక్కడ చాలా ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. నాట్ ఏ ప్రాబ్లం, ఇది లోకల్ కాబట్టి ప్రొడక్షన్ లో ఇన్ని మనము ఎనేబుల్ చేయకపోవచ్చు. ఓకే, లాగర్స్ ఏమేమి పెట్టున్నామని చెప్పననేసి లాగర్స్ అయితే ఏం పెట్టలేదు. సో లెవెల్స్, ఇన్ఫో లెవెల్ ఎనేబుల్ ఉంటుంది కదండి. సో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. మనం అవన్నీ చూడం, జస్ట్ హెల్త్ మాత్రం చెక్ చేస్తాము. ఓకే, ఇంకా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇవి బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉంటాయని చెప్పన్నాను కదండి. ఇక్కడ ఎనేబుల్డ్ బై డిఫాల్ట్, మీకు అన్ని మనకు అక్కర్లేదు అని అంటే ఇలా ఇస్తే అన్ని ఎనేబుల్ ఉంటాయి బై డిఫాల్ట్. అక్కర్లేదు అంటే మేనేజ్మెంట్ డాట్ ఎండ్ పాయింట్ డాట్ ఎనేబుల్డ్ బై డిఫాల్ట్ ఫాల్స్ ఇచ్చేసి మేనేజ్మెంట్ డాట్ ఎండ్ పాయింట్ డాట్ వెబ్ ఎక్స్పోజర్ ఎక్స్క్లూడ్
ఓకే, ఇవి ఎక్స్క్లూడ్ చేయాలి, ఎన్విరాన్మెంట్, బీన్స్ ఇవనేవి షో చేయకూడదు అని చెప్పననేసి మనం ఇలా స్పెసిఫై చేసామనుకోండి కామా సెపరేటెడ్ తో, అవి చూపించదు మనకి డీటెయిల్స్ వచ్చేసి. ఓకే, ఇంకా వచ్చేసి ఇన్ఫో ఎనేబుల్డ్ ట్రూ, ఇన్ఫో లెవెల్లో లాగ్స్ అనేవి మనకి కనిపిస్తాయి కదండి, అది. ఇట్లా మనము డిఫరెంట్ హెల్త్ మెట్రిక్స్ అనేవి యాక్చుయేటర్స్ లో మనం చూడొచ్చు. మనం ఒకసారి ఏపీఐ కనుక చూస్తే ఆడిట్ ఇన్ఫర్మేషన్, బీన్స్, క్యాషెస్, కండిషన్స్ ఎవాల్యుయేషన్, కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్, ఎన్విరాన్మెంట్, ఫ్లైవే, హెల్త్, డంప్, హెచ్డిపి ఎక్స్చేంజెస్, ఇన్ఫో, ఇవన్నీ హెల్త్ మెట్రిక్స్ అండి. ఈ మెట్రిక్స్, మ్యాపింగ్స్, లాగర్స్, ఇవన్నీ వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనము యాక్చుయేటర్ డిపెండెన్సీని యూజ్ చేసి మనం చూడొచ్చు. ఓకే, అవి ఎనేబుల్ చేసి ఉంటే లైవ్ సర్వర్లో. ఓకే, లేదు అంటే ఏవేవి డిఫాల్ట్ మనకి కావాలనుకున్నవి మాత్రమే ఎనేబుల్ చేశారనుకోండి, అవి మాత్రమే ఎనేబుల్ కనిపిస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి, అందుకని చెప్పానని మనకి అన్ని కనిపిస్తున్నాయి బీన్స్. లేదు అంటే మనం ఇట్లా బై డిఫాల్ట్ ఎనేబుల్ బై డిఫాల్ట్ ఫాల్స్ ఇచ్చేసి ఓన్లీ హెల్త్ ఒకటే ట్రూ పెట్టామనుకోండి, ఇది ఒకటే మనకి హెల్త్ రిలేటెడ్ మెట్రిక్స్ మాత్రమే కనిపిస్తాయి. అది ఒకసారి రన్ చేసి చూడండి మీ లోకల్లో, మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ అప్లికేషన్ని. ఓకే, ఇదండి స్ప్రింగ్ బూట్ యాక్చుయేటర్స్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.